కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది. నరుడు దిష్టి తగిలింది కాబట్టి కనీసం ముండాలు కూడా లేవు కొబ్బరి చెట్లకు అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. అసలు కోనసీమకు తెలంగాణకు ఏంటి సంబంధం? ఇది అసలు మాట్లాడుకోదగ్గ విషయమా? అది ప్రజలందరి ముంగట చెప్తున్నాడు. అసలు దీని గురించి ఏమనుకున్నాడు ఒకసారి భరద్వాజ్ సార్ ఉన్నారు, మనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ కోనసీమకు తెలంగాణకు ఏంటి సార్ సంబంధం అసలు? అంటే యాక్చువల్గా ఆయన ఏం మాట్లాడాడంటే, ఇక్కడ తెలంగాణ విభజన కోసం జరిగినటువంటి ఒక ఉద్యమం ఉంది. ఆ ఉద్యమ కాలంలో రకరకాల వ్యాఖ్యలు నడిచినాయి. దానిలో భాగంగా కోనసీమ కొబ్బరి వాళ్ళు సస్యశ్యామలంగా ఉన్నారు, ఇవన్నీ మాట్లాడారు ఆ రోజుల్లో అని చెప్పాడు ఆయన. మాట్లాడుతూ ఇవన్నీ చెప్పి వాళ్ళ దిష్టి తగిలిందే అన్నాడు. దిష్టి తగిలి ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది అన్నాడు. అక్కడ నిజానికి అక్కడ కొబ్బరి రైతులు కష్టాల్లో ఉన్నారు. నీళ్లు రావట్లేదు, తోటలకి నీళ్లు రాకపోవడానికి పూడికలు తీయలేదు కాలువల్లో. అది వైసీపీ భాగోతం అని చెప్పాడు ఆయన. చెప్పి 4,000 కోట్లు కావాలి ఇప్పుడు ఆ పూడికలు తీయించడానికి. ఈ 4,000 కోట్లు ముఖ్యమంత్రి గారిని అడగాలి, ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి, ఆయన్ని అడగండి అని చెప్పాడు. సరే, ఆయన్ని అడుగుతారా లేదా అనేది వేరే గొడవ. దాని మీద అక్కడి వరకే కన్ఫర్మ్ అయ్యి మాట్లాడాలి. ఆయన మనసులో చాలా భావాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మనసులో చాలా భావాలు ఉన్నాయి. దానిలో కొన్ని చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్లో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియలేదు. అంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. చంద్రబాబు మీద ఉన్నటువంటి కోపం బయటకు రాకూడదు అనుకుంటూ ఈ అవాకులన్నీ మాట్లాడాడు ఆయన. ఆ మాట్లాడే క్రమంలో ప్రధానమైనటువంటి ఇబ్బందికరమైన వ్యాఖ్య ఏంటంటే, తెలంగాణ వాళ్ళు ఈర్ష్య ద్వేషాలతో దిష్టి పెట్టారు. అసలు దిష్టి అనేది ఉంటుందా, అది సైంటిఫిక్గా ప్రూవ్డా అనేది వేరే గొడవ. అంటే ఇది 2 ప్రాంతాల మధ్య ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చేటువంటి వ్యాఖ్య. ఆయన ఒక సినిమా నటుడిగా ఉండి మాట్లాడితే ఆ గొడవ వేరు. కానీ ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు అక్కడ. ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశానికి చెందినటువంటి మీడియా ఈ ఉపన్యాసం చెప్పడానికి కొద్ది రోజుల ముందు ఆ టైంలో నడుస్తోంది అది. అంటే పుట్టపర్తికి ప్రధానమంత్రి వచ్చాడు. వచ్చినప్పుడు ఈయన్ని పలకరించలేదు, సరిగ్గా పలకరించలేదు. లోకేష్ని చాలా సన్నిహితంగా పలకరించాడు ఆయన. లోకేష్తో ఎక్కువ టైం స్పెండ్ చేశాడు ప్రధానమంత్రి. అంటే పవన్ కళ్యాణ్ ప్రాముఖ్యత తగ్గింది ప్రధాని దగ్గర అనేది వాళ్ళు కొంచెం ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. అది కాదు ఇష్యూ. కాదు అంటే ఇన్ ది సెన్స్ ఆయనేమో అలా చూడలేదు పవన్ కళ్యాణ్ని. కానీ అలా చూసినట్టుగా వీళ్ళు ఒక కథ రాశారు. తెలుగుదేశం మీడియా దాన్ని ప్రచారం చేసింది. ఎందుకు చేసింది? నెక్స్ట్ లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలి అనేది వాళ్ళ ప్రోగ్రాం. అందులో భాగంగా నెమ్మదిగా పవన్ కళ్యాణ్ని పక్కకి సైడ్ లైన్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా కేంద్రం ఆశీస్సులు కూడా లోకేష్కు ఉన్నాయి అనేది ఒక నేరేటివ్ని జనాల మనసుల్లో నింపడం కోసం వాళ్ళ ప్రయత్నాలు చేశారు. అది కొంచెం చిరాకుగా ఉంది ఆయనకి, పవన్ కళ్యాణ్కి. అందులో భాగంగానే ఆ మాట మాట్లాడాడు. ఏది 4,000 కోట్లు కావాలి ఇప్పుడు పూడికలు తీయటానికి. ఆ డబ్బులు నేను కాదు కదా ఇవ్వాల్సింది, చంద్రబాబు గారు ఇవ్వాలి. కాబట్టి సీఎం గారిని అడగండి అన్నాడు ఆయన. నేను వెళ్ళి సీఎంతో మాట్లాడతాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కాలువల పూడిక తీయిస్తాను, నీళ్ళు వచ్చేటట్టు చూస్తాను, మనం తిరిగి సస్యశ్యామలంగా ఈ ప్రాంతాన్ని మార్చుకుందాం కోనసీమని అని చెప్పొచ్చు. కానీ సీఎం గారిని అడగండి అన్నాడు కొంచెం చిరాగ్గా. ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేశాడు. చేసి చంద్రబాబు గారు కూడా 100 కష్టాల్లో ఉన్నారు అన్నాడు. అంటూ ఇలా కొంచెం డ్రైవ్ చేసి ఈ వ్యాఖ్యల్లోకి వెళ్ళాడు. అంటే తెలంగాణ వాళ్ళు దిష్టి పెట్టారా ఉద్యమ కాలంలో? నిజానికి తెలంగాణ ఉద్యమం మాట్లాడిన అంశాలు ఏమిటి? వాళ్ళు అంటే విపరీతంగా ఇక్కడ ప్రెజర్ అవుతోంది, ఉపాధి అవకాశాలు దొరకటం లేదు నేటివ్ పీపుల్కి. ముల్కీ నిబంధనలు ఉండేవి అంతకుముందు. ముల్కీ నాన్ ముల్కీ, లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది నిజాం రోజుల నుంచి ఉంది. తర్వాత నెమ్మదిగా సడలిస్తూ వచ్చారు.
అందులో భాగంగా ఇక్కడ ఉపాధి దొరకటం లేదు ఇక్కడ పుట్టినటువంటి పిల్లలకి అనే ఉద్దేశం ఒకటి. దీంతో పాటు వ్యాపారాలు ఇతర వ్యవహారాల్లో కూడా వీళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది కాబట్టి మా పరిపాలన మేము చేసుకుంటాం అనేది డిమాండ్. ఆ డిమాండ్తో జరిగినటువంటి ఉద్యమంలో ఈర్ష్య పట్టడానికి అవకాశం ఏముంది? మీరొచ్చి ఇక్కడ తెలంగాణ మీద మీరు జులుం చేస్తున్నారు అని కదా ఆ రోజున మాట్లాడింది. మీకు అక్కడ సస్యశ్యామలంగా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కదా, వెళ్ళలేదు కదా. సమైక్యాంధ్ర అని ఒక ఉద్యమం చేశారు కదా, సమైక్యాంధ్ర ఉద్యమానికి ఈయన మద్దతు తెలియజేశాడు మానసికంగా పవన్ కళ్యాణ్. అంటే తెలంగాణ నుంచి ఎందుకు విడిపోకూడదు అనుకున్నారు మీరు? ఎందుకు కలిసి ఉండాలి అని అంతగా అంటే విడిపోవాలి అనే ఒక ఆకాంక్ష జనం నుంచి వచ్చిన తర్వాత దానికి విరుద్ధంగా ఎందుకు మాట్లాడారు మీరు ఆ రోజు? అది తప్పు. ఆ తప్పు కొనసాగింపు నిన్న మళ్ళీ ఈ మాటలు మాట్లాడటం దృష్టి పెట్టారు అని. తెలంగాణ విభజన జరిగి కూడా ఆంధ్ర తెలంగాణ విభజన 10 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నికలు జరిగినాయి, 3 ఎన్నికలు జరిగినాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. 15 సంవత్సరాలు ఆల్ అరౌండ్ అయిపోయింది. ఆ కడుపు మంట అని అనుకోవచ్చా? కడుపు మంటే, నిర్మోహమాటంగా కడుపు మంటే. ఆ కడుపు మంటతోనే మాట్లాడాడు. అంటే ఆయన మనసులో ఎక్కడో ఒక విలన్ స్టేటస్ ఇచ్చేసాడు ఇక్కడ. రెండోది ఆయన ఇక్కడ కూడా ఉన్నాడు, ఆయన పార్టీ ఉనికి ఇక్కడ కూడా ఉంది. ఆయన లాస్ట్ టైం ఇక్కడ కంటెస్ట్ చేశారు ఆయన మనుషులు ఎలక్షన్లో, ఓడిపోయారు, అది వేరే గొడవ. కానీ పోటీ చేశారు, వాళ్ళకి గణనీయమైనటువంటి ఓట్లు కూడా వచ్చాయి. కుకట్పల్లి అక్కడ కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేసిన వ్యక్తికి మంచి ఓట్లే వచ్చినాయి. కాకపోతే ఈ రకమైనటువంటి అభిప్రాయాలు ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడ క్రియాశీలకంగా ఉండబోతున్నాడు అని చెప్తున్నారు. అంటే ఒక బ్రాడర్ ఒక అంటే ఎలా అన్నారంటే ఒక మహాకూటమి లాంటిది. ఇప్పుడు మహాగఠబంధన్ అని చెప్పి మన బీహార్లో ఒక ప్రయోగం చేశారు. అలాంటి ప్రయోగం ఒకటి ఇక్కడ జరుగుతోంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అనే ఒక అభిప్రాయం ఉంది. అందులో భాగంగానే జనసేనను కూడా ఇక్కడ యాక్టివ్ చేయాలి, పవన్ కళ్యాణ్ని కొంచెం ఇక్కడ వాడాలి అనేది వాళ్ళ అభిప్రాయంగా బయటకు వస్తోంది. ఇందులో భాగంగా లాస్ట్ టైం వాళ్ళు పోటీ చేసినప్పుడు కూడా జరిగింది అది. కానీ ఈసారి ఇంకొంచెం రూటెడ్గా కాన్షియస్గా చేయాలి అనుకుంటున్నారు అనే వాతావరణం ఉన్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడటం అనేది తెలంగాణ ప్రజలు రేపు పొద్దున ఎలా చూస్తారు జనసేనని అనే కాన్షియస్ ఉండాలి కదా ఆయనకి. అవును, అప్పుడు కూడా సార్ తెలంగాణ వచ్చినప్పుడు కూడా నేను ఆహారం మానేసిన కొన్ని రోజుల పాటు తెలంగాణ రావడం వల్ల అని అన్నాడు. అంటే రాష్ట్రం విడిపోవటం అనేది నా మనసును కలిచివేసింది, నాకు అన్నం సహించలేదు, నేనున్న ప్రాంతంలో నేను పరాయి వాడినా, ఇలా సెంటిమెంటల్గా ఎమోషనల్గా మాట్లాడాడు ఆయన. ఇందులో సెంటిమెంటు ఎమోషను ఏమీ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మేము మా పరిపాలన మేము చేసుకుంటాము అన్నారు. ప్రతి చోట ఇప్పుడు భారతదేశం బ్రిటిష్ రూల్ నుంచి మేము విడిపోయి మా పరిపాలన మేము చేసుకుంటామని స్వతంత్ర పోరాటం జరిగింది. అది కూడా తప్పనాలి కదా. ఎందుకు హాయిగా బ్రిటిష్ వాళ్ళు అందరినీ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కదా అది. సూర్యుడు అస్తమించడు అక్కడ. అంటే అదే రాజ్యంలో ఒక చోట అస్తమిస్తే ఇంకో చోట లేస్తాడు. కాబట్టి దానికి ఆ ముద్ర ఉంది. అక్కడ హాయిగా ఉండేవాళ్ళు కదా, ఎందుకు స్వతంత్రం కోరుకున్నారు? అదే అభిప్రాయంతో వీళ్ళు కూడా మా పరిపాలన మేము చేసుకుంటామన్నారు. అందులో తప్పేమీ లేదు. ఆ తప్పు లేని దానికి నువ్వు ఎందుకు సెంటిమెంటల్గా ఫీల్ అవ్వాలి? ఒక దశలో నడిచింది అది. అంటే మొదటి దశ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నందమూరి తారక రామారావు గారు దాన్ని వ్యతిరేకిస్తూ సినిమా తీశాడు, తల్లా పెళ్ళామా అని టైటిల్ పెట్టి. అంటే తల్లి అంటే ఆయన ఉద్దేశంలో సమైక్యాంధ్ర అని, పెళ్ళాం అంటే ఈ రాష్ట్రాన్ని విడగొట్టుకుని వెళ్ళిపోదాం. అంటే పెళ్ళాం వచ్చాక వేర్పాటు జరుగుతుంది కదా, ఇల్లుని చీల్చేసి కొడుకు వెళ్ళిపోతాడు పెళ్ళాన్ని తీసుకుని. అలా ఇంత సమృద్ధిగా ఇంత అయిన తర్వాత ఇప్పుడు మా రాష్ట్రంతో మేము వెళ్ళిపోతామని మాట్లాడటంగా పోల్చి తల్లా పెళ్ళామా అని టైటిల్ పెట్టి ఓ సినిమా తీశాడు ఆయన. తీసినప్పుడు దానిలో నారాయణ రెడ్డి గారితో తెలంగాణకు చెందిన కవితో ఆయన
ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక పాట రాయించుకున్నాడు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని. తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, ఇవంతా ఉంటుంది అందులో. అన్నీ కలిసిన తెలుగునాడు మనదే 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 రా అనేది పాట ఆయన కూడా పాడాడు. ఘంటసాల, రామారావు ఇద్దరు కలిసి పాడారు అది. కాబట్టి ఇలాంటి ఒక లక్ష్యం, ఇలాంటి అభిప్రాయ ప్రకటనలు జరిగినాయి ప్రతి సందర్భంలోనూ. కానీ అది ఎవరు మాట్లాడినా, ఎన్టీ రామారావు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా కానీ అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, నేటివ్ పీపుల్ ఏదైతే డిసైడ్ చేస్తారో దానికి అంగీకారం తెలపడం అనేది అనివార్యం. దాని గురించినటువంటి డిస్కషన్లోకి వెళ్ళే రైట్ ఎవరికీ లేదు. కాబట్టి ఆ హక్కుని ఉల్లంఘించి మాట్లాడటమే పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడింది కూడా. నాకు అన్నం సహించలేదు, నాకు నిద్రపో బుద్ధి కాలేదు, నేను భోజనం చేయలేదు, 15 రోజులు 20 రోజులు నేను మామూలు మనిషిని కాలేకపోయాను అని మాట్లాడాడు. ఇది తప్పు. అంటే విడిపోతాము అనేది ఈ రోజున గొడవ కాదు. అది అది ఆంధ్రప్రదేశ్గా ఈ 2 ప్రాంతాలని కలిపిన తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయన ప్రతిపాదన, అది ఆయన ప్రతిపాదనతో ఇది కలిపిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు గారు, టంగుటూరి ప్రకాశం గారు కలిపి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా జరిగింది ఇది. జవహర్లాల్ నెహ్రూ ఆ రోజునే వద్దన్నాడు. ఇది కలపద్దు, అలాగా 2 ప్రాంతాలని కలిపి ఒక రాష్ట్రం చేయటం అనేది ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అది ఒక రకంగా విస్తరణవాదంగా అనుకుంటున్నాను నేను, ప్రకాశం గారి అభిప్రాయం అన్నాడు ఆయన. అలాంటి పరిస్థితులు అంటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అదే కోరుకున్నాయి, కలిసి ఉందాం తెలుగు వాళ్ళందరం అని. వాళ్ళు కూడా విశాలాంధ్ర అన్నారు. ఇలా విశాలాంధ్ర నినాదం ప్రకారం కలిసి ఉన్నప్పటికీ ఇక్కడ మధ్యలో జయాంధ్ర వచ్చింది. అక్కడ మేము విడిపోతామని ముల్కీ నిబంధనల మీద 72లో జడ్జిమెంట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు నుంచి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా వాళ్ళు విడిపోతామన్నారు. జయాంధ్ర ఉద్యమం వచ్చింది. మరి అది కూడా మనసు కలిచివేసి ఉంటుంది వీళ్ళందరికీ. మరి ఆ రోజున ఎందుకు విడిపోతామన్నారు? పివి నరసింహారావు గారిని ఎందుకు ముఖ్యమంత్రిగా దించారు? ఆ రోజు రాష్ట్రపతి పాలన పెట్టి పివిని పీకేశారు కదా అప్పుడు ఇందిరాగాంధీ గారు. కాబట్టి విడిపోతాము అన్న వాళ్ళని వద్దు అని బలవంతంగా కట్టేసుకుంటున్నారంటే మీకేదో ప్రయోజనం ఉండాలి. వెళ్ళిపోయేవాడిని ఎందుకు వద్దు అంటున్నారు? మీకు ఏదో ప్రయోజనం ఉంది కాబట్టి కలిసి ఉందాం అంటున్నారు అని అనటానికి ఆస్కారం ఉంది కదా. విడిపోవటం ద్వారా నష్టపోతున్నామనే బాధ అయినా ఉండాలి, ఆ పెయిన్. కాబట్టి అంత పెయిన్ ఉన్నప్పుడు విడిపోవటానికి మీరు బాధపడుతూ ఇక్కడేదో ఉంది కదా, మీరు ఇక్కడ దృష్టి పెట్టాలి కదా. తెలంగాణకి మీరు కదా దృష్టి పెట్టాల్సింది, వీళ్ళు దృష్టి పెట్టడం ఏమిటి? అదే ఇప్పుడు చూస్తే కోనసీమ నుండి హైదరాబాద్కి వేరే 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 జిల్లాలకు ఎక్కువ మంది వలస వస్తూ ఉంటారు. ఆంధ్ర నుండి శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే మేబీ అది అంటే అది అదే ఉండి అట్లా మాట్లాడి ఉండొచ్చా? లోపల ఉపాధి అవకాశాలు లేక కదా వస్తుంది. వస్తున్న వాళ్ళందరూ ఇక్కడ పని చేసుకుంటున్నారు కదా. మీరు ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, ఇక్కడ బాలానగర్ వెళ్ళండి, మరో చోటుకి వెళ్ళండి, ప్రతి చోట ఆంధ్ర వాళ్ళ ప్రజెన్స్ ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, పని చేసుకుంటున్నారు, హాయిగా ఉన్నారు. ఈ ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టడం అనే కార్యక్రమం అనవసరంగా చేశాడు ఆయన. ఎందుకు చేశాడు? ఇది అనవసరం అని మనం అంటున్నాం కానీ ఆయన ఇంటెన్షనల్గా చేయలేదు అని మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు వచ్చింది ఆ మాట అంటే ఆయన సబ్కాన్షియస్లో ఎక్కడో రిజిస్టర్ అయిపోయింది. అది బలంగా నమ్ముతున్నాడు ఆయన. దాని నుంచి వెనక్కి వెళ్ళదలుచుకోవట్లేదు ఆయన. చాలా బలంగా తెలంగాణ ఏర్పాటు ఆయనకి జీర్ణం కాలేదు, ఆయన వద్దు అనుకుంటున్నాడు. ఆ రోజున ఎలాగైతే 15 రోజులు 20 రోజులు భోజనం చేయలేదో ఆ పెయిన్ ఇప్పటికీ ఉంది ఆయనలో. మరి అలాంటి మనిషి తెలంగాణలో ఎలా పోటీ చేస్తాడు? వచ్చి నువ్వు నీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏం చేయాలో అది చెయ్యి. మళ్ళీ తెలంగాణ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు చేయాలి? నువ్వు దృష్టి ఏమిటి? పైగా దానికి సైంటిఫిక్ రెలవెన్స్ ఏముంది? దానికి ఏదైనా ఉందా? అదే అడున్న జనాలకి మన ఉపాధి లేదనో అసలు ఎందుకు కొబ్బరికాయలు కాస్తలేవనో మాట్లాడాలి కానీ అట్లా అనడం ఏంది అని మీరు అంటారు. ఆ ప్రజలకి మూఢనమ్మకాలు నింపడం అనేది జరిగిందని నింపడం కూడా
రెండు పనులు చేశాడు ఆయన సైమల్టేనియస్గా. పైగా జోవియల్గా మాట్లాడుతున్నట్టుగా ఒక చిన్న నవ్వు నవ్వాడు అక్కడ. నవ్విండు, వాళ్ళు చప్పట్లు కూడా కొట్టడం జరిగింది అదే ఆడ. ఆ నవ్వటము, కొంచెం వెటకారంగా మాట్లాడటము, ఈ వెటకారం కూడా టువర్డ్స్ తెలంగాణయే నడిచింది. అది ప్రమాదకరమైనటువంటి లక్షణం. రేపు పొద్దున ఆయన ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సీరియస్గా ఈ విషయం మీద సంజాయిషి అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది నిలబెట్టి. వాళ్ళు ఎలాగూ రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే 29 ఎలక్షన్స్లో ఇక్కడ కూడా కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక్కడ ఆయన పార్టీకి సంబంధించిన నిర్మాణం ఉంది ఇంకా. అయితే పవన్ కళ్యాణ్ మీద చాలా సెటైర్లు వస్తూ ఉంటాయి సార్, రీల్స్ అట్లా చూస్తూ ఉంటే ఏమొస్తాయంటే, పిఠాపురం వెళ్ళి నేను ఈయన్నే బతికినోని అంటారు, తమిళనాడు వెళ్ళి నేను తమిళియన్లతోనే బతికినా అంటాడు, ఏడికోతే నేను ఆడ బతికినా అంటాడు. మరి తెలంగాణకు కూడా వచ్చి నేను ఈయన్నే బతికినోని, ఈయన్నే తిరిగినా, ఈయన్నే నా ఇల్లు అని చెప్పే అవకాశం ఉంది కదా. ఉంది, చెప్తాడు ఆయన. నెల్లూరు వెళితే అంటే వాళ్ళ ఫాదరు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ అనేక ఊళ్ళు తిరిగాడు. వీళ్ళ చదువులు కూడా అనేక ఊళ్ళల్లో నడిచినాయి. ఒంగోలులో చదువుకున్నారు వీళ్ళు, నెల్లూరులో చదువుకున్నారు, తర్వాత నరసాపురంలో చదువుకున్నారు. ఇలా చాలా ఊళ్ళల్లో ఉంది ప్రయాణం. ఈ ప్రతి ఊరు మాదే అన్నట్టుగా మాట్లాడటం అనేది ఒక ప్రోగ్రాం. అది చిరంజీవి గారు మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. ఇది ఒక ప్రోగ్రాం. అంటే అలాగే మెడ్రాస్లో ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు కదా, 76 నుంచి అక్కడే ఉన్నాడు ఆయన. 78లో ఆయన మొదటి సినిమా వచ్చింది చిరంజీవి గారిది. అయితే ఆ సినిమా రిలీజ్ కంటే ముందు నుంచి 1 ఇయర్ 1.5 ఇయర్ ముందు నుంచి ఉన్నాడు అక్కడ. కాబట్టి అప్పటి నుంచి ఉన్నాం మేము, మెడ్రాస్ కూడా మాదే అని చెప్పి రేపు తమిళనాడు ఎన్నికల్లో కూడా ఆయన తన ప్రభావాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అక్కడ కూడా వాడతారు క్యాంపెయినర్గా. లేదు, జనసేనని అక్కడ యాక్టివ్ చేసి పోటీ చేయించాలనే ఉద్దేశం కూడా ఉంది వాళ్ళు. తెలుగు వాళ్ళ ఓట్లు చేల్చుట అనేది ప్రోగ్రాం. అంటే డిఎంకేని దెబ్బ కొట్టడం అనే వ్యూహంతో బీజేపీ ఒక స్కీమ్ రచిస్తోంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ని ఎక్కడెక్కడ వాడాలో అక్కడక్కడ వాడుతున్నారు. ఈ వాడిన ప్రాంతాలలో అంటే ఈయనలో ఉన్నటువంటి ఈ లక్షణం, దీన్ని గురించి బలంగా ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని నిలబెట్టి కడగాల్సినటువంటి అవసరం ఉంది. జనంలో మాట్లాడాలి. అది తెలంగాణ వచ్చి రేపు పొద్దున ఓట్లు అడుగుతాడు ఆయన. ఎలాగూ అడిగిన సందర్భంలో, బాబు ఏమిటి అసలు నీ గొడవ, నువ్వు వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి వెళ్ళమన్నా వెళ్లకుండా చూరు పట్టుకుని వెళ్ళాడి మేము దిష్టి పెట్టామంటావేంటి అని క్వశ్చన్ చేయాలి కదా. వెళ్ళిపోమన్నప్పుడు గౌరవంగా వెళ్ళిపోకుండా చూరు పట్టుకుని వెళ్ళటమే ఆ ఉద్యమం. ఏది సమైక్యాంధ్ర ఉద్యమం. నిజానికి ఆంధ్రాలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు, కర్ణాటక రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు, ఎప్పుడైతే ఇక్కడ ఉద్యమము సిడబ్ల్యూసీలో తీర్మానం జరిగిందో, మనం అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని మనకేం కావాలో రాసి ఇద్దాం, ఇవి ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టండి అనే ప్రతిపాదిద్దాం అని మాట్లాడారు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి. దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మీద దాడి చేసి, కుర్చీతో ఆయన మీద దాడి చేసి సమైక్యాంధ్ర నినాదం ఇచ్చినటువంటి మహానుభావులు వీళ్ళందరూ. కాబట్టి మీరు విడిపోవటానికి ఇష్టపడలేదు అంటే ఇక్కడ నుంచి ఇంకా మీకు దీని మీద ఇంకా మోజు చావలేదు అనే అనుకోవాల్సి వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి, తమిళనాడు వాళ్ళు బీహార్ నుండి పనులు చేసుకోవడానికి తీసుకొచ్చుకుంటారు, ఆడ నుండి తీసుకొచ్చుకుంటారు, కానీ హిందీ మాట్లాడరు. ఎందుకు హిందీ మాట్లాడరు? నేర్చుకోవాలి హిందీ అని మాట్లాడిండు. దాని మీద మీ ఉద్దేశం? ఆయన రకరకాలుగా స్టాండ్స్ మారుస్తాడు. చేగువేరా నుంచి చేతబడి దాకా వచ్చాడు ఇప్పుడు. అంటే చెగువేరా గురించి మాట్లాడటము, ఆయన ఆ టీషర్ట్స్ వేసుకోవటం, ఇవన్నీ చేశాడు, ఈ విన్యాసాలన్నీ. అక్కడి నుంచి ఇప్పుడు చేతబడి దిష్టి దాకా వచ్చాడు. కాబట్టి ఆ డౌన్ఫాల్లో ఎక్కడ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఇన్కన్సిస్టెన్సీ, కుదురులేని తనం అనేది పవన్ కళ్యాణ్ గారి స్వభావం. ఆయన ఒకరోజు ఒక మాట మాట్లాడతాడు, ఇంకో రోజు ఇంకో మాట మాట్లాడతాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఈ మాటకి రేపు మాట్లాడే మాటకి పొంతన ఉండదు. ఈరోజు మూఢనమ్మకం అంటాడు. ఆయన వెళ్ళి అక్కడ ప్రాయశ్చిత్త దీక్ష అని చేశాడు తిరుమలలో. అంటే అక్కడ లడ్డూలో కలుపుతున్నటువంటి నెయ్యిలో జంతు కళేబరాల నుంచి తీసినటువంటి కొవ్వు కలుస్తోంది అనే ఎలిగేషన్ మీద ఆయన అక్కడ కూర్చుని ప్రాయశ్చిత్త దీక్ష అని చేశాడు.
అలాంటిది అలా ఆయన స్టాండ్లు మార్చేసుకోవడంలో సిద్ధహస్తుడు. అందులో భాగంగానే హిందీ మాట్లాడటం తప్పు కాదు అని టోటల్గా ఆల్రెడీ ఒక బుల్డోజింగ్ ప్రోగ్రాం జరుగుతోంది. ఆ బుల్డోజింగ్ ప్రోగ్రాం ఏమిటంటే సౌత్ని తిని నార్త్ బతుకుతోంది అనే అభిప్రాయం చాలా బలంగా జనాల్లో ఉంది. ఈ మధ్య గోబ్యాక్ మార్వాడి అనేటువంటి ఒక కార్యక్రమం చూసాం మనం. మార్వాడి గోబ్యాక్ అనేటువంటి ఉద్యమం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆ రోజున తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్ర ప్రాంతపు వాళ్ళ మీద ఏ విమర్శలు అయితే నడిచినాయో దాదాపు అదే పరిస్థితి, దానికి రెట్టింపు స్థాయిలో మాటలు నడిచినాయి. అంటే ఇక్కడ బంగారు వ్యాపారం మొత్తం వాళ్ళదే, స్వర్ణకారుల్ని పని లేకుండా చేశారు వీళ్ళు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోమట్లకి వ్యాపారం లేకుండా చేశారు, వాళ్ళని గుమాస్తాలుగా మార్చారు. కాబట్టి అన్ని సమూహాల మీద వాళ్ళ ప్రభావం ఉంది. అన్ని సమూహాలని వాళ్ళ వృత్తుల్లో నుంచి వాళ్ళని గెంటేసి వాళ్ళని తమ దగ్గర పనివాళ్ళుగా మార్చేసుకుంటున్నటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా గోబ్యాక్ మార్వాడి అనేది నడుస్తోంది. దీనిలో వాళ్ళు ఏ మాట చెప్పి ఇక్కడికి జొరబడుతున్నారు? మనందరం భారతీయులం, ఇక్కడికి రావడానికి మాకు హక్కు ఉంది ఒక భారతీయుడిగా, కాబట్టి మీరు గౌరవించి తీరాలి మమ్మల్ని, మేము అతిథులం మీకు అని మాట్లాడుతున్నారు వచ్చేసి. దీనికి ఆయన మద్దతు ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకు మద్దతు ఇస్తున్నాడంటే ఆయన భారతీయ జనతా పార్టీ చేతిలో చిలక. వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే అది మాట్లాడతాడు, వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడతాడు. ఆయనకేమీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధో లేకపోతే ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనో ఉద్దేశం లేదు ఆయనకి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చెబితే, ఏ స్క్రిప్ట్ ఇస్తే, ఏ స్టాండ్ చెబితే ఆ స్టాండ్ని మాట్లాడేటువంటి మనిషి ఆయన. చంద్రబాబు నాయుడుతో ఎందుకు కలిశాడు ఆయన? 19 ఎన్నికలకు ముందు చంద్రబాబుని ఎంత తిట్టాడు అందరికీ తెలుసు, ఆ వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. కానీ సడన్గా స్టాండ్ మార్చేసి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఆయన ములాఖాత్ పెట్టి జైలుకు వెళ్ళి ఆయన్ని కలిసి రేపు జరగబోయేటువంటి 24 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామనే ప్రకటన ఎందుకు చేశాడు ఆయన? ఆ రోజు ఓజీ షూటింగ్లో ఉన్నాడు ఆయన. షూటింగ్ మధ్యలో ఆపేసి హడావిడిగా వెళ్ళాడు. ఆ వెళ్ళటానికి ముందు ఆయనకు ఒక ఫోన్ వచ్చింది ఢిల్లీ నుంచి. అంటే వాళ్ళు ఆదేశిస్తే కదిలాడు ఆయన. కాబట్టి ఆయన ప్రతి కదలిక వెనకాల భారతీయ జనతా పార్టీ వ్యూహం ఉంటుంది, వాళ్ళ గైడెన్స్లో నడుస్తాడు ఆయన. అందులో భాగంగానే ఈ సనాతన ధర్మ ప్రచారము, ఆ సనాతన ధర్మ ప్రచారము అలాగే ఆయన తిరుమలలో చేసినటువంటి ప్రాయశ్చిత్త దీక్షలు, ఒక మూఢనమ్మకాలని ప్రజల్లో నింపటానికి ఆయన నిరంతరం పడుతున్న తపన, ఆ తపనలో భాగంగానే ఇప్పుడు ఈ దిష్టి పెట్టారు అని చెప్పి ఒక ప్రాంతం మీద ఎలిగేషన్ వేయటం, వైషమ్యాలు పెంచేటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా అందులో భాగంగానే జరుగుతున్నాయి. అందుకని ఇన్కన్సిస్టెన్సీ, ఆయన విపరీతమైన కుదురులేని తనం ఉంది ఆయనకి. తన వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి, తనకి ప్రయోజనం భారతీయ జనతా పార్టీ నుంచి దొరుకుతోంది ఆయనకి. అందుకని వాళ్ళు ఏం మాట్లాడిస్తే అది మాట్లాడుతూ ఉంటాడు. మధ్యలో ఈ కుదురులేని తనంతో ఈ ప్రకటనలు చేస్తూ ఉంటాడు. దాని మీద మళ్ళీ వాళ్ళు స్క్రిప్ట్ పంపించి కోప్పడితే సవరించుకుంటాడు. అది ఆయన కండిషన్. ఆయన పెయిడ్ పొలిటీషియన్నే, దానిలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఆయన నాకు రాజకీయాల నుంచి డబ్బులేమీ రావు, నేను సినిమాల్లో నటిస్తేనే వచ్చిన డబ్బులతో నా ఇల్లు గడవాలి, నా పార్టీ నడవాలి అని చెప్తాడు. అది బూటకం. ఆయన ఆ పార్టీ పెట్టడం ద్వారా బాగానే సంపాదించుకుంటున్నాడు. ఆయనకి పెయిడ్ ఆర్టిస్టు, ఆయనకి చంద్రబాబు నాయుడు మాత్రమే ఫండింగ్ ఇస్తున్నాడు అనేది తప్పు. ఆయనకి ఢిల్లీ నుంచి నేరుగా కుళాయి ఉంది, పైప్ లైన్ ఉంది. కాబట్టి అక్కడి నుంచి ఆదేశాలు పాటిస్తూ ఆయన జీవితం అలా గడుస్తోంది. ఓకే, చూసినాం కదా సార్ చెప్పినట్టయితే పెయిడ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ పక్కా పెయిడ్ పొలిటీషియన్ అని చెప్పి సార్ అంటున్నారు. మీరేమనుకుంటున్నారు ఈ టాపిక్ మీద? మీ ఉద్దేశం ఏంది? కింద కమెంట్స్లో చెప్పండి.